హాయ్ అండి, ఈరోజు క్రాస్ ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇది అఖండ దీపం పెట్టుకోవడానికి అమ్మవారు వచ్చినాయి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది వచ్చేసి ఉర్లి అండి. ఇది కూడా పూలు పెట్టుకొని వాటర్లో దేవుడి మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా బరువు కూడా ఉంది. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి. శంకు చక్ర నామాలతో ఎంత అందంగా ఉన్నాడు స్వామి కదా. ఇది హ్యాంగింగ్ చేసుకోవడానికి అండి. చాలా బరువు ఉంది, పెద్దగా కూడా ఉంది. బ్యాక్ సైడ్ ఇక్కడ తగిలించుకోవచ్చు. చాలా చక్కగా ఉంది. చూడండి ముఖంలో కళ కూడా ఎంత బాగుందో. వినాయకుడు పుస్తకం చదువుతున్నాడు మంచిగా కూర్చొని. చూడండి ఇది ఇలా కింద పెట్టామనుకో ఎంత చక్కగా ఊగుతున్నాడు కదా. ఇక్కడ పుస్తకం పైన ఓం అని స్వస్తిక్ అని కూడా రాసింది. ఇది ధూపహారతి అండి. ధూపం వేసుకోవడానికి ఇంట్లో చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి ప్రైస్ కోసం. కానీ కృష్ణలా ఎంత చక్కగా ఉన్నాడు కదా. ఇలా నగలు పట్టుకొని ఆ డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి ఏనుగులు, ఇక్కడ కింద గంట. దీని దగ్గరికి డిజైన్ చూడండి ఎంత బాగుందో. చాలా హెవీ వెయిట్ ఉన్నాయండి. ఈయన మన బాలరాముడు అండి. పువ్వులో కూర్చొని ఎంత చక్కగా ఉన్నాడు కదా, విల్లు పట్టుకొని. బుద్ధుడు ఇది గోల్డ్ షైనింగ్ లో ఉంది. చాలా తక్కువ ప్రైజే అండి. ఇది తాబేటి దీపాలు. చాలా నూనె పడుతుంది దీంట్లో. దీంట్లో దీపం పెడితే రోజంతా ఉంటుందండి. బాగుంది కదా. బ్యాక్ సైడ్ ఇవి వచ్చేసి నెమలి దీపాలు. లోపల తామర పూల ఎంత బాగుందో కదా. ఇలా హ్యాండిల్ లాగా బాగున్నాయి. ఇవి వచ్చేసి మనం శనివారం అలా వెంకటేశ్వర స్వామికి శంకు చక్ర నామాలు దీపాలు. ఇవి వచ్చేసి రోజు పెట్టుకోవడానికి దీపాలు, నార్మల్ దీపాలు. చిన్ని కృష్ణయ్య చూడండి, ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ చాలా బాగుంటుంది. కాళ్ళ దగ్గర కూడా ఇలా స్వస్తికి వచ్చింది, రెండు కాళ్ళ పైన. బ్యాక్ సైడ్
ఇది ఏకహారతి ఆర్ హారతిలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీని డిజైన్ చూడండి ఎంత బాగుంది. చాలా బాగుందండి. ఇదైతే ఎవ్వరూ మిస్ చేసుకోకండి. దంతులు ఇవి మనం దేవుడి రూమ్లో ఇవి పెట్టుకోవడానికి అలంకరణకి కానీ చాలా బాగుంటాయి. వీటిపైన డిజైన్ కూడా చాలా బాగుంది. కల్పవృక్షం ఎంత బాగుందో కదా. దీంట్లో చాలా నూనె పడుతుందండి. మీరు అఖండ దీపానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. కింద తామర పువ్వులాగా వచ్చింది. చాలా బరువు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి పంచహారతి. ఎప్పుడన్నా వరలక్ష్మి వ్రతాలకి అలా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవి దేవుడు విగ్రహాలు పెట్టుకోవడానికి స్టాండ్స్ అండి. ఇలా విగ్రహాలు పెట్టుకుంటాం.